నమస్తే అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా చూసేసేయండి, అలాగే చేయండి కూడా. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చిమిర్చి 2 చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, అలాగే బీన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. స్వీట్ కార్న్స్ ఒక పొత్తు తీసుకోండి, ఉడకబెట్టి తీసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే సోయా సాస్ 2 స్పూన్లు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, మీ కారానికి సరిపడా మిరియాల పొడి అయితే 2 స్పూన్స్ తీసుకున్నాను నేను, అలాగే వెనిగర్, అలాగే కొంచెం కొత్తిమీర. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకోండి. ఇక్కడ నేను కారం యూస్ చేయట్లేదు, ఓన్లీ మిరియాల పొడి అలాగే పచ్చిమిర్చి యూస్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి వెడల్పాటి కడాయి తీసుకోండి. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అయితే ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ బాగోదు, చూసి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అంతా హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువగా తింటే కనుక ఇంకొక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, అలాగే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ అనేది. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు అన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి కూడా ఎక్కువగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. క్రంచీగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము ఉడికిపెట్టుకున్న స్వీట్ కార్న్స్ కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా కూడా హై ఫ్లేమ్లో చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను, మీరు కావాలంటే మామూలు రైస్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి, అలాగే సోయా సాస్, అలాగే వెనిగర్, ఇవన్నీ కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే కలుపుకోవాలి. మెతుకు చెదురు అవ్వకుండా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి పైన. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 నిమిషం హై ఫ్లేమ్ మీద కలుపుకుంటే సరిపోతుంది. రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీరు మీ పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్ చేసి పెట్టండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలి అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి చూస్తున్నారు కదా, చూడ్డానికే యమ్మీగా ఉంది కదా. ట్రై చేస్తారు కదా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.